తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపైకి వస్తే సరిపోతుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే తెలుగు రాష్ట్రాలకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఏపీ నుంచి తెలంగాణ ఏం ఆశిస్తోంది? ఏపీ ఎదురు చూస్తోన్న అంశాలేమిటి? ఏపీ అడిగిన వాటిని తెలంగాణ ఇస్తుందా? ఇచ్చేందుకు సుముఖంగా ఉందా? చంద్రబాబు చాణక్యం పనిచేస్తుందా? 10 ఏళ్లుగా నానుతోన్న సమస్యలు పరిష్కారం అవుతాయా? రేవంత్ ఎంత లేదన్నా ఆయన్ను చంద్రబాబు శిష్యుడిగానే తెలుగు సమాజం పరిగణిస్తుంది. టీడీపీలో చేరిన తర్వాతే రేవంత్కు ఒక రాజకీయ నాయకుడిగా పేరొచ్చింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి తర్వాత కాంగ్రెస్లో చేరి ఇప్పుడు తెలంగాణ సీఎం అయ్యారు. ఇప్పుడు ఒకేసారి గురు శిష్యులు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు ఏపీకి, రేవంత్ తెలంగాణకు ముఖ్యమంత్రులుగా తొలిసారి కలుసుకోబోతున్నారు. ఈ నెల 3వ వారంలో హైదరాబాద్ మహానగరంలో నిర్వహించే తొలి ప్రపంచ కమ్మ మహాసభలకు ఇద్దరు నేతలు హాజరవుతారు. సీఎంలిద్దరూ వేదికను పంచుకుంటారని కమ్మ మహాసభ నిర్వాహకుడు జట్టి కుసుమ కుమార్ వెల్లడించారు. హెచ్ఐసిసి వేదికగా జరిగే కమ్మ మహాసభలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరవుతారు. మరి వెంకయ్యనాయుడు పక్కనే ఉండగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమి మాట్లాడుకుంటారోనన్న చర్చ, ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలు చర్చకు వస్తాయా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. విభజన హామీలకు సంబంధించి అనేక అంశాలు పరిష్కారం కాకుండానే ఉండిపోయాయి. 10 ఏళ్ల పాటు రెండు రాష్ట్రాల మధ్య ప్రకటనలే కానీ పైసా చేతులు మారిన దాఖలాలు లేవు. తెలంగాణ నుంచి తమకు చాలా నిధులు రావాల్సి ఉందని ఏపీ అంటోంది. ఈ క్రమంలో ఛాయ్ తాగే అప్పుడో, భోజనాలు చేసే సమయంలోనో ఇద్దరు నేతలు మాట మాత్రమైనా ఈ అంశాలపై దృష్టి పెడతారా అన్నదే ఇప్పుడు పాయింట్. జగన్ రెడ్డి, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే ఏపీకి రావాల్సిన నిధులపై 1-2 సార్లు డిమాండ్లు వినిపించాయి. కేంద్రం జోక్యం చేసుకుని తమకు డబ్బులు ఇప్పించాలని కూడా జగన్ 1-2 సార్లు అభ్యర్థించారు. కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా జగన్ గట్టిగా అడగలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత అవే అంశాలు మళ్లీ తెర మీదకు వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కూడా తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడంపై దృష్టి పెట్టింది. తెలంగాణ నుంచి రావాల్సిన 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పట్లో జగన్ ప్రభుత్వం చేసిన డిమాండ్ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం గుర్తు చేస్తోంది. విద్యుత్ బకాయిలు 5,000 కోట్లున్నాయి. ఏపీ హౌసింగ్ బోర్డు బకాయిలకు సంబంధించి 5,170 కోట్లు రావాల్సి ఉందని చెబుతున్నారు. కొన్ని అంశాలపై సుప్రీంకోర్టు వరకు కేసులున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులు, అప్పుల పంపకం వివాదాలు కొనసాగుతున్నాయి. 9, 10 షెడ్యూల్లో ఉన్న సంస్థల పంపకంపై పీఠముడి వీడటం లేదు. పురపాలక, పట్టణాభివృద్ధికి సంబంధించిన శాఖల విభజన కూడా పూర్తి కాలేదు. చంద్రబాబు అడుగుతారా, రేవంత్ రెడ్డి స్పందిస్తారా అన్న ప్రశ్నలు సహజంగానే వినిపిస్తున్నాయి. తక్షణమే పరిష్కారం కాని సమస్యలపై ముఖాముఖి ప్రస్తావన సహేతుకం కాదని చంద్రబాబు అనుకోవచ్చు. సెంటిమెంట్ సమస్య వస్తుందని రేవంత్ రెడ్డి మౌనం వహించే అవకాశం ఉంది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ సాగదీసిన వ్యవహారాలను తాను పరిష్కరించాలనుకుంటే నెగిటివ్ సెంటిమెంట్ గా మారే ప్రమాదం ఉందని రేవంత్ కి తెలుసు. అందుకే వివాదాస్పద అంశాలను చాకచక్యంగా పరిష్కరించాలి. కర్ర విరగకుండా, పాము చావకుండా చూసుకోవాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చేస్తారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.